ఇవాళ పొద్దున దాడి చేసినందుకు ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ఏదో తూతూ మంత్రంగా పోలీసులు ఫస్ట్ కేసు పెట్టిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ అన్న నాయకత్వంలో ప్రవీణ్ అన్న, మేము, మా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, గంగ్లా కమలాకర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు అందరు కూడా వచ్చిన తర్వాత ఇలా 2 గంటల సేపు మేము ధర్నా చేసిన తర్వాత ఇలా విధిలేని పరిస్థితిలో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినామని ఎండోర్స్మెంట్ చేసి ఇప్పుడు ప్రవీణ్ అన్న తోని మేము వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు కొత్తగా సెక్షన్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము 307ని 109 క్లాజ్ 1 చేసినారు. దట్ ఈస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇలా బాజాప్తుగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇవాళ సహచర ఎమ్మెల్యేగా నన్ను హత్య చేస్తా అని బాజాప్తు చెప్పి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం చాలా చాలా బాధాకరం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, 101% ఏసీపీ గారిని, సిఏ గారిని సస్పెండ్ చేయాల్సిందే. ఈ ప్రభుత్వం వాళ్ళని రేపు కాపాడినా 4 ఏళ్ళల్లో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం ఖాయం. వచ్చినాక మాత్రం వీళ్ళనైతే నేను ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రెండోది, ఇవాళ జీవితంలో అతిపెద్ద తప్పు చేసింది గాంధీ గారు నాతో గోక్కోవడం. ఖచ్చితంగా ప్రత్యేక దాని మళ్ళా చర్యలు ఉంటే గ్యారంటీగా దీనికి మూల్యం చెల్లించే రోజు ఖచ్చితంగా వస్తుంది. యు ఆల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కానీ పెద్ద జోక్ ఏంటంటే ఇంత వచ్చి ఇంత ఉన్నా అన్న వాళ్ళు ఇంటి ముంగట వచ్చిన ఏమి చేసిర్రా వచ్చి మీ పోలీసు వాళ్ళు మీకు సహకరించారు, మీ మంది వచ్చి సహకరించారు, ఏం చేసిర్రు? కుజ్బీ కరే క్యా మెరుగు అద్దం వల్ల కొట్టిపోయారు, దానికి ఏమైంది? ఖచ్చితంగా ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. వీ విల్ సీ ఇన్ ఫ్యూచర్ వాట్ విల్ హ్యాపెన్. ముందల మీరే చూస్తారు. మీ డిమాండ్ మేరకు ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు కాబట్టి ఫర్దర్గా మీరు రేపటి ప్రోగ్రామ్ 100% ఉంటుంది. ఇలా హరీష్ రావు గారు కూడా ఇప్పుడు మేము దగ్గర కలుసుకుంటాం. 7 ప్రవీణ్ అన్న చెప్పినట్టు మాకు తెలియదు, అడిగి పోయిన తర్వాత నిర్ణయం తీసుకొని చేస్తాం, మీకు కూడా అనౌన్స్ చేస్తాం. రైట్. ఇది ప్రస్తుతం మనం ఇంకా మనతో కౌశిక్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారందరినీ కూడా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. దీన్ని ఏ రకంగా ఒక్కటే మీకు చెప్తున్నా 307 కేసు పెట్టినరు. ఎట్టు పరిస్థితిలో గాంధీ గారిని రిమాండ్ పంపించాలి. వాళ్ళు హత్య ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించాల్సిందే. వాళ్ళు రిమాండ్ పంపించే వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఎవరిని ఇచ్చిపెట్ట వాళ్ళనే రిమాండ్ కాదు, ఖచ్చితంగా ఏసీపీ గారిని, సిఏ గారిని కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎంత పెద్ద వైఫల్యం. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా, ఎమ్మెల్యేగా నాకే రక్షణ కల్పించలేని వాళ్ళు సామాన్య ప్రజలకు ఏం కల్పిస్తారు భయ్? సామాన్య ప్రజలకు ఏం కల్పిస్తారు? వాట్ విల్ దే డూ ఫర్ కామన్ మ్యాన్? ఇప్పుడు మీరు ఒకసారి ట్విట్టర్ చూడండి, అసలు పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ డ్రెస్ పరువు పోతుంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తో గీ భయపెట్టి గీ దాడి 100% చెప్తున్నా, ఇంకా డబుల్ గలం ఇప్తా, డబుల్ స్పీడ్ పెంచుతా. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వారికి గలమెత్తా, పోరాడతా, భయపడే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు ఇవాళ బిహేవ్ చేసిన ప్రతిదానికి రేపు ఖచ్చితంగా మా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక మాత్రం అప్పుడు సినిమానే వేరు. మీ పార్టీలో నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ ప్రాంతీయ ఫీలింగ్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి దాడిని దీన్ని మొత్తం ప్రాంతీయ. మీకు ఒక్కటే చెప్తున్నా, నేను అనలేదు, గాంధీ గారే అన్నారు. బతుకొచ్చనికి ఇక్కడికి వచ్చిండు అని గాంధీ గారే అన్నారు. మీరు కరెక్ట్గా రికార్డు తీయండి. కౌశిక్ బతుకొచ్చనికి వచ్చిండు అన్నాడు బతికి రావడానికి. నేను తెలంగాణ బిడ్డనే బాబు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఖచ్చితంగా తెలంగాణ పౌరుషం ఉన్న బిడ్డని. రాబోయే కాలంలో వాళ్ళకి సమాధానం అందరూ చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు డిమాండ్ చేసినట్టు ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు. ఫర్దర్గా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇంతటితో ఆందోళన విరమిస్తారా? రేపు జరగబోయేటువంటి కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మా అధినేత కేసీఆర్ గారితో ఆదేశాల మేరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం చెప్తే దాన్ని బట్టి మేము మూమెంట్ తీసుకుంటాం. కానీ ఎటు పరిస్థితుల్లో మాత్రం ఎవరు